కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ముందుగా చూసినట్లయితే నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈ రోజు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ 0.27% డౌన్తో 75,735 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. అది మనకి నిఫ్టీ కూడా చూసినట్లయితే 22,913 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనం ఫ్లాట్లో అయితే క్లోజ్ అయిందండి నిఫ్టీ. ఓకే, సో ఆల్మోస్ట్ ఫ్లాట్లో క్లోజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఒకసారి మనం ఆప్షన్ చేయండి డేటా చూడబోయే ముందు మన ఓవర్ నైట్ యూరోప్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయింది కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో నేను వచ్చేసి నికీ కానీ హ్యాంగ్సెన్ కానీ మన కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే మనకి ఎఫ్టీఎస్సి ఇంగ్లాండ్ అంటే 0.57%, డాక్స్ అంటే జర్మనీ 0.53%, క్యాక్ అంటే ఫ్రాన్స్ 0.15% మనకు వచ్చేసి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఓవరాల్గా కొంత నెగిటివ్ ఇండికేషన్ ఇక్కడ ఉంది. అండ్ యూఎస్ మార్కెట్స్ ఓవర్ నైట్ చూసినట్లయితే మనకి డౌ జోన్స్ బాగా పడిందండి, నియర్ అబౌట్ 450 పాయింట్స్, 1.01% డౌన్. ఎస్ఎన్పి కానీ నాస్డాక్ కానీ. సో ఓవరాల్గా వచ్చేసి యూఎస్ యూరోప్ మార్కెట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో దీని ఇంపాక్ట్ ఈరోజు మన మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు ఒకసారి ఆప్షన్ చేయండి డేటా ఒకసారి గమనిద్దాము. సో 22,900 దగ్గర మన యొక్క నిఫ్టీ అనేది హాల్ట్ అయింది. ఈ 22,900 కనుక డౌన్ సైడ్ కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం, సో 22,850 కానీ 22,800 కానీ మంచి ఓఐ అయితే నియర్ అబౌట్ 85,000 ఓఐ దాకా డెవలప్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఓఐ అనేది బిల్డ్ అయింది ఇక్కడ ఫుడ్ సైడ్. అండ్ 22,950 కానీ 23,000 నియర్ టు రౌండ్ ఫిగర్ వచ్చేసి మనకి 1,17,682 దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకి యాజ్ పర్ ఓఏ వచ్చేసి 23,000 వన్స్ టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మన మార్కెట్ కొంత డౌన్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు యాజ్ పర్ ఓఐ. ఓకే, యాజ్ పర్ ఓఐ ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ 22,800 నుంచి 23,000 ఈ 200 పాయింట్స్ రేంజ్లో ఉండొచ్చు మార్కెట్ ఈరోజు అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఓకే, ఒకసారి మన గ్రాఫ్స్ కూడా చూద్దాము. సో మనం ఇక్కడ మేజర్గా చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఎక్కడైతే హాల్ట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ లెవెల్స్ 22,800 లెవెల్స్ ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేజర్ సపోర్ట్గా ఇక్కడైతే కనిపిస్తుంది. సో 22,800 ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాము 22,800 ఇక్కడ కూడా మనకు మేజర్ సపోర్ట్. సో ఒకవేళ 22,800 కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ ఎంత ఫర్దర్ ఫాల్ అనేది మనము ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసాము. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గర మనకి హాల్ట్ అయింది. సో 1 2 3 4 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎగ్జాక్ట్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఓకే, ఇక్కడ చూడండి కరెక్ట్గా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఒక క్యాండిల్, 1 డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే. సో ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర మనకు వచ్చేసి అంటే 22,800 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది కనుక వన్స్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఎక్కడ దాకా ఉండొచ్చు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అండి. 1 2 3 4. సో 4 టైమ్స్ ఈ సపోర్ట్ దాకా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేజర్ సపోర్ట్. నెక్స్ట్ ఇక్కడ మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ ఈ సపోర్ట్ దాకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దట్ ఈస్ 21,750. ఓకే, సో నెక్స్ట్ ఇది కనుక బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ అంత ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ రోజు మనకి లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే, ఇక్కడ నుంచి మనకి అప్ స్వింగ్ వెళ్ళొచ్చా డౌన్ సైడ్ వెళ్ళొచ్చా అనేది ఒకసారి మనం చూద్దాము. మార్కెట్ మనకు వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్దామండి. సో 15 మినిట్స్ క్యాండిల్ మనకు వచ్చేసి చూసినట్లయితే నాకు ఒక స్మాల్ రేంజ్లో అయితే నేనైతే హాల్ట్ అవ్వడం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఒక స్మాల్ రేంజ్లో అయితే. సో మనం ఫస్ట్ 3 క్యాండిల్స్ కనుక మనం లీవ్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఒక స్మాల్ రెక్టాంగులర్ ప్యాటర్న్ ద్వారా మనకు వచ్చేసి ఫార్మేషన్ జరిగింది. ఒక స్మాల్ రేంజ్లో నేనైతే ట్రేడ్ అవ్వడం జరిగింది నిఫ్టీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ లెవెల్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసేది 22,916, 22,920, 22,873. సో 870 అంటే మనకు వచ్చేసి నియర్ అబౌట్ 50 పాయింట్స్లో నిన్న ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఏర్పడింది, ఒక రెక్టాంగులర్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకే, సో నేను ఈరోజు యాజ్ పర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ నేను ఈరోజు అనుకునేది ఏంటంటే 22,920 కనుక బ్రేక్ అయితే మాత్రం మనకు వచ్చేసి 23,000 రౌండ్ ఫిగర్ దాకా మనకి అప్ సైడ్ మూమెంటం అయితే అవుతుంది. మీరు మనకు వచ్చి స్టాప్ లాస్ 22,873 పెట్టుకొని మనకి డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం 22,800 మనకి 22,850 లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మనకి 22,800 లెవెల్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి జస్ట్
50 పాయింట్స్ మనం స్టాప్ లాస్ తీసుకొని దీన్ని ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. అప్ సైడ్ ఎంత ఉండొచ్చు, డౌన్ సైడ్ ఎంత ఉండొచ్చు, యాజ్ పర్ మనకు వచ్చేసి ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ లాగా మనకి బిహేవ్ చేస్తుంది. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఫార్మేషన్ జరిగింది. దాని ప్రకారం మనం ఈ స్ట్రాటజీ అనేది చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఓవర్ నైట్ వచ్చేసి యూరోప్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ అయితే మీరు అబౌట్ 1% మనకి ఫాలో అవడం చూస్తున్నాము. సో మీరు ఫస్ట్ మనకు వచ్చేసి కొంత నెగిటివ్ మనకి ఇండికేషన్ ద్వారా ఇక్కడ దాకా పడే ఛాన్స్ అయితే నాకు మార్నింగ్ అవర్స్లో అయితే మాత్రం నాకు కంపల్సరీ 22,800 లెవెల్స్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది ఒకసారి మీరు చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి మనం ఇక్కడ గమనిద్దామండి. మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి నిన్న వచ్చేసి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే వచ్చేసి ఇది మనకి బిఫోర్ డే క్యాండిల్ వచ్చేసి చాలా హ్యూజ్ క్యాండిల్ ఉంది కాబట్టి మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది ఇక్కడ అప్లై చేయకుండా వేరే స్ట్రాటజీ అనేది చూద్దాము. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం మనకి స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది 49,626, 48,836. సో నియర్ అబౌట్ 800 పాయింట్స్ దాకా మనం స్టాప్ లాస్. ఒకవేళ ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంటర్ అయినట్లయితే 800 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో అందువల్ల వచ్చేసి మనం దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కాకుండా నెక్స్ట్ ఒకసారి 50 మినిట్స్ చూసి వేరే లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే. సో నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయిపోయిందండి. యాజ్ పర్ మనకి ఈఎంఐ ప్యాటర్న్ వచ్చేసి నాకు ఇది బ్రేక్ అయితే అయ్యింది. సో నాకైతే ఎంట్రీ అయితే ఇచ్చేసింది. యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ నాకు వచ్చేసి డౌన్ సైడ్ క్లియర్ ఇండికేషన్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే. సో నిఫ్టీ కంటే నాకు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది. ఫర్దర్ డౌన్ సైడ్. సో ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మనకి మార్కెట్ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మనకి ఓపెన్ అవడం బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మీరు వచ్చేసి ఇమీడియట్ సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి విత్ జస్ట్ మనకి 100 పాయింట్స్ స్టాప్ లాస్తో. చూడండి నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,000 రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 49,000 రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నియర్ టు 49,000 రౌండ్ ఫిగర్ తర్వాత 48,820, 800 దాకా మనకి మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయ్యి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఈవెన్ మనకి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే 49,231 లెవెల్స్ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ కూడా కనిపించబోతుంది. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనిపించబోతుందండి. డౌన్ సైడ్. నేను వచ్చేసి ఈ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ కంటే నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. ఎంటర్ అవ్వాలనుకున్నారు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్లో మీరు వచ్చేసి ట్రేడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ మనము చూద్దామండి. మేజర్గా ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని మోనోపోలీ స్టాక్స్ మీకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఆర్వీఎన్ఎల్ నేను వచ్చేసి బై ఇచ్చానండి. స్టిల్ మీరు వచ్చేసి ఆర్వీఎన్ఎల్ అయితే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే చాలా లోస్లో ఇదైతే ట్రేడ్ అవుతుంది ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ నుంచి. ఓకే. అండ్ ఇవి వచ్చేసి మోనోపోలీ స్టాక్స్. నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ఎల్. సో ఇది కూడా మోనోపోలీ స్టాక్ కాబట్టి మీరు వచ్చేసి సిడిఎస్ఎల్ చూడండి 2000 లెవెల్స్ నుంచి మనకి ఎక్కడ ట్రేడ్ అవుతుంది 1249. సో ఇది ఒక మోనోపోలీ స్టాక్ కాబట్టి మీరు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ మనకి 1000 రూపీస్ డిస్కౌంట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ అవ్వండి సిడిఎస్ఎల్ కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎస్సి. సో బిఎస్సి వచ్చేసి మనకి ఎన్ఎస్సి మార్కెట్లోకి రానంత వాటికి బిఎస్సి వచ్చేసి మనము మార్కెట్ లీడర్ మోనోపోలీ స్టాక్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎవరు చేసినా కానీ ఇద్దరు బిఎస్సి ద్వారా అయినా చేయాలి, ఎన్ఎస్సి ద్వారా అయినా చేయాలి. సో వీటి టర్న్ ఓవర్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ వచ్చేసి మనకి క్రాస్ అవ్వబోతుంది. ఇది బ్రేక్ అవబోతుంది. సో ఇది ఆల్రెడీ మనకు వచ్చేసి 5,000 లెవెల్స్ దగ్గర మనం ఆల్రెడీ చెప్పాము. ఇంతకుముందు కూడా చాలా లెవెల్స్ నుంచి మనం ఇది ఫాలో అప్ చేస్తున్నామండి. కాకపోతే నేను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడైతే నేను మీకు రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది వచ్చేసి నియర్ అబౌట్ 1000 పాయింట్స్ 2 డేస్లోనే 1000 పాయింట్స్ పెరిగింది. ప్రస్తుతం దీన్ని అయితే మనం రికమెండ్ చేయట్లేదు. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా మంచి లెవెల్స్ అయితే బ్రేక్ అయ్యాయండి. మీరు ఒకసారి డే క్యాండిల్ మీరు గమనించినట్లయితే మీరు చూడండి మంచి లెవెల్స్ అయితే ఇక్కడ లెవెల్స్ నుంచి ఇక్కడ చూడండి ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉందో అవి అయితే మనకు వచ్చేసి బ్రేక్ అయినాయి. అది వచ్చేసి మనకైతే బ్రేక్ అయిన లెవెల్స్. బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ మనము మంచి లోస్లోనే మనం రికమెండ్ చేసాము. ఈ లెవెల్స్లో 6,400, 6,500 లెవెల్స్ దగ్గర మనం రికమెండ్ చేసాము. ప్రీవియస్ వీడియోస్ మీరు గమనించవచ్చు. సో దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ చూడండి మార్చ్ 24, జూన్ 24, ఆగస్ట్ 24,
ఇది వచ్చేసి మనకు వచ్చేసి నియర్ అబౌట్ November 24 మంచి సపోర్ట్ లెవెల్స్ ఇది. సో ఈ లెవెల్స్ మనం బ్రేక్ అయినప్పుడు మనం రికమెండ్ చేసాము అప్ స్వింగ్కి. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ లెవెల్స్ కూడా మనకి బ్రేక్ అయినాయి. ఈ లెవెల్స్ కూడా మనకి బ్రేక్ అయినాయి. యాజ్ లాంగ్ యాజ్ మనకి ఈ లెవెల్స్ అబౌట్ ట్రేడ్ అంతసేపు మనం వచ్చేసి దీనిలో ఇంకా మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే నేను వచ్చేసి 10,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బజాజ్ ఫినాన్స్. ఓకే, సో బజాజ్ ఫినాన్స్ 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ మనం బజాజ్ ఫిన్సర్ కూడా చూసినట్లయితే మంచి లెవెల్స్, మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే బ్రేక్ అయ్యి మంచి మూమెంటం అయితే ఇస్తుంది. దీనికి నేను వచ్చేసి 1893 అబో నేను వచ్చేసి అగైన్ బయింగ్ రికమెండ్ చేస్తున్నాను. ఓకే, సో 1893 1900 అబో మళ్ళీ బయింగ్ రికమెండ్ చేస్తున్నాను. ఇది కూడా మంచి లెవెల్స్ అయితే రీచ్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నియర్ టర్మ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టు ద ఛానల్.